ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ యాక్సిడెంట్లో నా వైఫ్ని తను కాపాడబోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది మేడం. అందుకే ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించాం. మామూలు మనిషి అయ్యాక ఇక మాతోనే ఉండిపోయింది మేడం. తను ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే 5 ఏళ్ల క్రితం మీరు టీ ఎస్టేట్స్కి వచ్చినప్పుడు తన సీమంతానికి మీరు వచ్చారు కదా మేడం. ఆ రోజు పవర్ లేకపోవడం వల్ల చీకట్లో పెద్దగా మీరు చూడలేదనుకుంటా. తర్వాత హాస్పిటల్లో మీరే చేర్పించారు కదా. ఆవిడ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అంటే మేడం పెద్దగా తన గురించి నాకేం తెలియదు. ఇది మాకు బాగా తెలిసిన మనిషి చేసిన టీలాగే ఉంది. సారీ మేడం, తనది ఎప్పుడూ కష్టపడే మనస్తత్వం. ఖాళీగా కూర్చోమంటే అస్సలు కూర్చోదు. మా కోడలు కూడా అంతే భాస్కర్. తనకు కూడా ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మేడం క్వార్టర్స్ వచ్చింది, ఉంటాను మేడం. బాబు కార్ అక్కడ ఆపు. మేడం ఉంటాను మేడం. అంటే భాస్కర్ వైఫ్ ని లక్ష్మి కాపాడిందా? భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది లక్ష్మియేనా? సీమంతం రోజు తన మొహం క్లియర్ గా కనపడలేదు. లేదంటే ఆ రోజే తెలిసిపోయేది. చింతపల్లి బస్ యాక్సిడెంట్ 5 ఏళ్ల క్రితం జరిగింది. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అంటే లక్ష్మియే లక్కీ తల్లా? ఈ పాప అచ్చం మా కోడల్లాగే ఉంది భాస్కర్. ఆ ముక్కు మూతి అచ్చం అలాగే ఉన్నాయి. లక్ష్మి కూతురే మిత్ర దగ్గర పెరుగుతోందా? మిత్ర తన సొంత కూతుర్ని దత్తత తీసుకున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.